వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఎస్ఎస్సి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉన్నాయి. సోషల్ ఎగ్జామ్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా ఇది రివిజన్కి ఉపయోగపడుతుంది. మీరు ఇంటికాడ చదవకపోయినా ఈ వీడియోలో మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానం మీకు ఇవ్వడం జరుగుద్ది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చివరి వరకు చూడండి. ఫస్ట్ ప్రశ్న, వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? What is sustainable development? What is sustainable development? Development that meets the needs of the present people without compromising the ability of future generations to meet their needs. ఇదేంటి? What is sustainable development అంటే ఏంటి? Development that meets the needs of the present people without compromising the ability of the future generations to meet their needs. అంటే ప్రస్తుత తరం యొక్క అవసరాలు తీరుస్తూ ఫ్యూచర్లో రాబోయే తరాల వాళ్ళ అవసరాలు కూడా మనం మైండ్లో పెట్టుకొని ఈ యొక్క అభివృద్ధి ప్రాసెస్ని ముందుకు తీసుకుపోవడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్తున్నాడు. డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ పీపుల్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దైర్ నీడ్స్. మన అవసరాలు తీరడంతో పాటు మన ఫ్యూచర్ జనరేషన్స్, రాబోయే జనరేషన్స్ యొక్క అవసరాలు కూడా తీరే విధంగా ఇప్పుడు మనము వాటిని చాలా పొదుపుగా ఉపయోగించటం, అదేవిధంగా వాటిని ఉపయోగిస్తూ అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళటం, దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ రెండో ప్రశ్న, ఫైండ్ ది రాంగ్ పెయిర్ అన్నాడు. రాంగ్ పెయిర్, ఫైండ్ ద రాంగ్ పెయిర్. బ్లాక్ సాయిల్ రిచ్ ఇన్ లైము, ఐరన్, మ్యాంగనీస్ అండ్ అల్యూమినియం. లాటరైట్ సాయిల్ రిచ్ ఇన్ పొటాష్. arid soil lacks humus and moisture. Alluvial soil poor in phosphoric content. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? రాంగ్ పెయిర్ అన్నాడు. ఫస్ట్ బ్లాక్ సాయిల్ అనేది రిచ్ ఇన్ లైము, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియా అండ్ అల్యూమినియం. ఇక్కడ లాటరైట్ సాయిల్ వచ్చి రిచ్ ఇన్ పొటాష్. ఓకే. యారిడ్ సాయిల్ వచ్చేసి ల్యాక్స్ హ్యూమస్ అండ్ మాయిశ్చర్. ఇది ఓకే. అల్యూవియల్ సాయిల్ ఇది వచ్చి పూర్ ఇన్ ఫాస్ఫరిక్ కంటెంట్ అన్నాడు. ఇది తప్పు. అల్యూవియల్ సాయిల్ పూర్ ఇన్ ఫాస్ఫరిక్ కంటెంట్ అనేది తప్పు. ఇదేంటంటే అల్యూవియల్ సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ పొటాష్, ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ లైమ్. ఇది అనమాట అల్యూవియల్ సాయిల్ అంటే. దాంట్లో పూర్ ఇన్ ఫాస్ఫరిక్ కంటెంట్ అనేది రాంగ్. దాంట్లో యాక్చువల్గా ఉండేది ఏంటి? అల్యూవియల్ సాయిల్ ఈజ్ రిచ్ ఇన్ పొటాష్, ఫాస్ఫరిక్ అండ్ లైమ్. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి ఒకసారి. ఇందులో ఏముంది? వై ఈజ్ కాటన్ ఇండస్ట్రీ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్? కాటన్ ఇండస్ట్రీ అనేది గుజరాత్, మహారాష్ట్రలోనే ఉంది. కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ రా కాటన్ మార్కెట్, ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ యాక్సెసిబుల్ పోర్ట్ ఫెసిలిటీస్, లేబర్, క్లైమేట్ ఎక్సెట్రా. ఇవన్నీ కారణాలు. మహారాష్ట్రలోనే ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీ ఉంది అంటే కారణం ఏంటంటే అక్కడ అవైలబిలిటీ ఆఫ్ రా కాటన్, అంటే అక్కడ రా కాటన్ అనేది దొరుకుద్ది. మనకి ముడిసరుకు, కాటన్ ముడిసరుకు అక్కడ దొరుకుద్ది. అలాగే అక్కడ మార్కెటింగ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, అలాగే పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది, అలాగే లేబర్ అవైలబిలిటీగా ఉంటుంది, క్లైమేట్ కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకని ఆ మహారాష్ట్ర, గుజరాత్లోనే ఎక్కువగా ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీ అనేది కాన్సన్ట్రేట్ అయింది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, వాట్ ఈజ్ ఏ ప్లాబిసైట్? ప్లాబిసైట్ అంటే ఏంటి? ప్లాబిసైట్ అంటాం కదా, ప్లాబిసైట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఏ డైరెక్ట్ ఓట్ బై విచ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఎ రీజన్ ఆర్ ఆస్క్డ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ప్రపోజల్. ప్లెబిసైట్ అంటాం దీన్ని. ఓకే, ఇదొక డైరెక్ట్ ఓట్ బై విచ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఎ రీజన్ ఆర్ ఆస్క్డ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఏ ప్రపోజల్. ఏదైనా ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం అనేది అందరూ డైరెక్ట్గా వేసేటువంటి ఆ ఓటు ద్వారా నిర్ణయం అవుద్ది అనమాట. దాన్ని ప్లెబిసైట్ అంటాం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఐదో ప్రశ్న చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఐదో ప్రశ్న. ఓకే, ఎస్, ఐదో ప్రశ్న. నేమ్ ద డివాస్టేటింగ్ క్యాటిల్ డిసీజ్ విచ్ వైప్డ్ 3/4 ఆఫ్ ఆఫ్రికన్ క్యాటిల్. ఆఫ్రికాలో ఉన్నటువంటి 4 వంతుల
జంతువుల్లో 3 వంతులు చనిపోయాయి. దానికి కారణం ఒక డిసీజ్. ఏంటది? గో రెండర్ పెస్ట్ అనే డిసీజ్. నెక్స్ట్, హూ అడాప్టెడ్ ది అసెంబ్లీ లైన్ ఆఫ్ ప్రొడక్షన్? అసెంబ్లీ లైన్ ఆఫ్ ప్రొడక్షన్ ఎవరు దీన్ని అడాప్ట్ చేసుకున్నారంటే హెన్రీ ఫోర్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద 3-tier ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్న 3-tier సిస్టమ్, 3-tier ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏంటి అది? యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, లోకల్ గవర్నమెంట్. ఇదే 3-tier అంటే. యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, లోకల్ గవర్నమెంట్ 3 స్థాయిల్లో ఇది ఉండటం జరుగుతుంది. 3 స్థాయిలో ఈ యొక్క కార్యనిర్వహణ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని 3-tier ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్, 8వ ప్రశ్న. ఏంటి 8వ ప్రశ్న అంటే గమనించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఫీచర్ ఆఫ్ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క కరెక్ట్ ఫీచర్ ఏంటి అని అడుగుతున్నాడు. దేర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. దాంట్లో ఏంటంటే 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. అది డిఫరెంట్ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్ పాయింట్, ఈచ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ జ్యూరిస్డిక్షన్. ఓకే, దేని స్థాయిలో దానికి ప్రత్యేకమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది అన్నమాట. యూనిటరీ అంటాం దాన్ని. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూడండి. ద సబ్ యూనిట్స్ ఆర్ సబార్డినేట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. కింద స్థాయిలో దేనికదే దాని యొక్క అధికారాన్ని, దాని యొక్క కార్యనిర్వహణని చేస్తూనే ఇదంతా కింద స్థాయిలో ఉన్నవన్నీ కూడా పై స్థాయిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్గా పనిచేస్తాయి. నెక్స్ట్, దేర్ ఆర్ 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ 2 కంటే ఎక్కువ లెవెల్లో అధికారం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ చూడండి. ఐడెంటిఫై ద పొలిటికల్ పార్టీ రిలేటెడ్ టు దిస్ సింబల్. ఇదిగోండి, ఇక్కడ ఒక సింబల్ ఇచ్చాడు. ఇది ఏ పార్టీకి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఏంటది? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ. కత్తి కంకులు, ఇది సిపిఐ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఎక్స్పాండ్ హెచ్డిఐ. ఇదిగోండి, ఎక్స్పాండ్ హెచ్డిఐని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. హెచ్డిఐ అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్, ఎక్స్పాండ్ ఎంఎన్సి అంటే ఏంటి? మల్టీనేషనల్ కంపెనీ ఎంఎన్సి అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ డబ్ల్యూటీఓ? వరల్డ్ ఇదేంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కదా డబ్ల్యూటీఓ అంటే. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అది ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. నెక్స్ట్, దాని హెడ్ క్వార్టర్ అది. నెక్స్ట్, దీని తర్వాత 13వ ప్రశ్న చూడండి. ఎక్కడుంది 13వ ప్రశ్న? ఇదిగోండి, ఇక్కడ ఇచ్చి 2 మార్కుల ప్రశ్నలు మొదలవుతాయి. 1 మార్క్ అయిపోయినాయి, 2 మార్కులు. ఇప్పుడు 2 మార్కులు చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్. ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్ మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇదిగోండి, ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్. ఫెర్రస్ minerals are the metallic minerals containing iron. They provide a strong base for metallurgical industries. Example, iron ore, manganese, nickel, cobalt, alage chromite, etc. While non-ferrous minerals are also metallic, but they don't contain iron. మెటాలిక్ ఇక్కడ ఏమన్నాడు? ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మినరల్స్ అన్నాడు కదా. ఫెర్రస్ మినరల్స్లో ముఖ్యంగా ఉండేది ఏంటి అంటే ఐరన్ ఉంటుంది. ఇవి మెటలర్జికల్ ఇండస్ట్రీస్కి బేసు. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ ఓర్ ఇండస్ట్రీ కానీ, మ్యాంగనీస్ ఇండస్ట్రీ కానీ, నికిల్ ఇండస్ట్రీ, కోబాల్ట్ ఇండస్ట్రీ, అలాగే క్రోమైట్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఇవన్నిట్లో కూడా ఐరన్ ఉంటుంది. వీటిని ఫెర్రస్ మినరల్స్ అంటాము. నాన్ ఫెర్రస్ మినరల్స్ వచ్చేసి వాటిలో ఐరన్ ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, మెటాలిక్ దే డోంట్. ఇక్కడ చూడండి, వైల్ నాన్ ఫెర్రస్ మినరల్స్ ఆర్ ఆల్సో మెటాలిక్ బట్ దే డోంట్ కంటైన్ ఐరన్. దే ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్
అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్. ఎగ్జాంపుల్ బాక్సైట్, లెడ్, గోల్డ్. బాక్సైట్, లెడ్, గోల్డ్ ఇంకా ఉన్నాయి. ఇదిగోండి కాపర్, జింకు, మ్యాంగనీసు, నిక్కిల్, కోబాల్ట్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ మెటల్స్, మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్. నెక్స్ట్ 14వ ప్రశ్న చూడండి. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ టు కీప్ ద మిల్ సెక్టర్ లూమేజ్ లోయర్ దెన్ పవర్ లూమ్ అండ్ హ్యాండ్లూమ్. ఇక్కడ చూడండి ఏంటి ఆన్సరు. ఇట్ హెల్ప్స్ ద పూర్ వేవర్స్ టు ఎర్న్ అండ్ ఫేస్ ద కాంపిటీషన్ విత్ ద మిల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ద పవర్ లూమ్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ will help the weavers to have employment. It reduces migration to cities. ఓకే, ఈ పవర్ లూమ్, హ్యాండ్లూమ్స్ అనేవి ఉండటం వలన, ఈ సెక్టార్ ఉండటం వలన ఇది ఎంప్లాయ్మెంట్ పెంచుతుంది. అలాగే పల్లెటూర్లు ఖాళీ అయిపోకుండా, పల్లెటూరు లేకపోతే పల్లెటూర్లన్నీ ఖాళీ అయిపోతాయి, వాళ్ళు పట్టణాలకు వచ్చేస్తారనమాట. కాబట్టి వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్తో పాటు ఇట్ రెడ్యూసెస్ ద మైగ్రేషన్ టు సిటీస్కి రావడాన్ని ఆపుద్ది అనమాట. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఎక్స్ప్లెయిన్ ద కాజ్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్. మనకి తెలుసు 1929 గ్రేట్ డిప్రెషన్ అనేది వచ్చింది. దానికి కారణం ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూడండి. ద కాజ్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్. దేర్ వర్ వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ లెడ్ టు ద గ్రేట్ డిప్రెషన్. దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి ఒకటి ద పోస్ట్ వార్ గ్లోబల్ ఎకానమీ వాజ్ వీక్. పోస్ట్ వార్ అంటే వార్ తర్వాత కండిషన్స్ ఎట్లా గ్లోబల్ ఎకానమీ ఎలా ఉందంటే చాలా వీక్ అయిపోయింది. నెక్స్ట్ ద ప్రాబ్లమ్ బిగన్ విత్ ద అగ్రికల్చరల్ ఓవర్ ప్రొడక్షన్ విచ్ గాట్ వర్స్ బై ద ఫాలింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రైసెస్. ముఖ్యంగా వ్యవసాయం ఉత్పత్తి పెరిగినప్పటికీ ఆ ఖర్చు, ముఖ్యంగా చెప్పాలంటే ప్రైస్ అనేది, రేట్ అనేది తగ్గిపోయింది. డ్యూ టు ద ఫాల్ ఇన్ ప్రైసెస్ ద అగ్రికల్చరల్ ఇన్కమ్స్ డిక్లైన్డ్. దాంతో వ్యవసాయ రంగంలో ఇన్కమ్ ఆదాయాలు పడిపోయాయి. ద ఫార్మర్స్ బిగన్ ఎక్స్పాండింగ్ దైర్ ప్రొడక్షన్ అండ్ బ్రింగింగ్ ఈవెన్ మోర్ ప్రొడ్యూస్ టు ద మార్కెట్స్ టు మెయింటైన్ దైర్ యాన్యువల్ ఇన్కమ్స్. దిస్ వర్సెండ్ ద గ్లట్ ఇన్ ద మార్కెట్ పుషింగ్ డౌన్ ప్రైసెస్ ఈవెన్ ఫర్దర్. వాళ్ళు చేసిన ఆ పనుల వలన పూర్తిగా ప్రైస్ డౌన్ అయిపోయింది. ఈ యొక్క డిప్రెషన్లో, ఈ పోస్ట్ వార్ తర్వాత ఉన్న కండిషన్స్ భారత ఆర్థిక వ్యవస్థ కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ కుదేలైపోయాయి. దాంతో ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా ప్రైస్ అనేది పడిపోయింది. ఉత్పత్తి ఉన్నప్పటికీ ప్రైస్ రేట్లు పడిపోయినాయి అనమాట. ఓకే, దాంతో ఈ ఇన్కమ్స్ పడిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5వ పాయింట్ ఏంటి. Most of the countries took loans from the US, but American overseas lenders panicked about the same. ఇక దాంతో అనేక దేశాలు అమెరికా నుంచి రుణాలు తీసుకోవడం మొదలుపెట్టాయి. యాజ్ దే డిక్రీజ్డ్ ద అమౌంట్ ఆఫ్ లోన్స్, ద కంట్రీస్ విచ్ వర్ ఎకనామికల్లీ డిపెండెంట్ ఆన్ ద US loans faced an acute crisis. ఇక అమెరికా అందరికీ అప్పులు ఇవ్వడంతో అసలు అమెరికా మీద అప్పుల కోసం ఆధారపడిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయిందనమాట. నెక్స్ట్ ఇన్ యూరప్ ఇట్ లెడ్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ సమ్ మేజర్ బ్యాంక్స్ అండ్ ద కరెన్సీస్ కొలాప్స్డ్. యూరప్లో అయితే చాలా బ్యాంక్స్, వాళ్ళ యొక్క దేశ కరెన్సీ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ద USA ఇంపోర్ట్ డ్యూటీస్ వర్ డబుల్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఎకానమీ. మరి అమెరికా కూడా దాని యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇంపోర్ట్స్ మీద, అన్ని దేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద అది కూడా ఎక్కువగా డ్యూటీస్, కస్టమ్స్ అంటే ట్యాక్సెస్ వేసేసింది. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ కాజింగ్ ద గ్రేట్ డిప్రెషన్ అని రాశాడు. నెక్స్ట్ ప్రశ్న. నెక్స్ట్ ఎన్నోది ఇదిగోండి 16వ ప్రశ్న. Print led to intense controversies between the social and religious reforms and Hindu orthodoxy. Support this statement with an example అన్నాడు. అంటే ఇక్కడ ప్రింట్ మీడియా అనేది కాంట్రవర్సీస్ క్రియేట్ చేసింది. ఎక్కడ అంటే
సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మర్స్ మధ్య, సోషల్ రిఫార్మర్స్ రిలీజియస్ రిఫార్మర్స్ మధ్య ఇది ఒక ఏం చేసిందంటే ఒక కాన్ఫ్లిక్ట్ని, ఒక కాంట్రవర్సీస్ని క్రియేట్ చేసింది. సపోర్ట్ ది స్టేట్మెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అన్నాడు. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు పేపర్లో కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ వద్దు. నెక్స్ట్ 17వ ప్రశ్న. కావాలంటే మీరు ఇదిగోండి ఇక్కడ ఒకసారి ఒక గ్లాన్స్ ఇస్తాను, చూసుకోండి. యా, ఇది ఆ ప్రశ్న. ఫ్రమ్ ద ఎర్లీ 19th century దేర్ వర్ ఇంటెన్స్ డిబేట్స్ అరౌండ్ రిలీజియస్ ఇష్యూస్. 19వ శతాబ్దంలో ఈ యొక్క డిబేట్స్ అనేవి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి విషయం మీద డిబేట్లు అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే 19th centuryలో దెర్ వర్ ఇంటెన్స్ డిబేట్స్ అరౌండ్ రిలీజియస్ ఇష్యూస్. సమ్ క్రిటిసైజ్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ అండ్ క్యాంపెయిన్డ్ ఫర్ రిఫార్మ్స్. కొంతమంది అప్పటిదాకా ఉన్నటువంటి ఏమంటారు ఆ ప్రాక్టీసెస్, అప్పటిదాకా అనుసరిస్తున్నటువంటి విధానాలు పద్ధతులను క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. వైల్ అదర్స్ మరి కౌంటర్డ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ రిఫార్మర్స్. కొంతమంది వాటిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. నెక్స్ట్, టు రీచ్ ఏ వైడర్ ఆడియన్స్ ద ఐడియాస్ వర్ ప్రింటెడ్ ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఆర్డినరీ పీపుల్. ఎగ్జాంపుల్, రాజా రామ్మోహన్ రాయ్ పబ్లిష్డ్ ద సంబద్ కౌముది, సంవాద కౌముది, అండ్ ద హిందూ ఆర్థోడాక్సీ పబ్లిష్డ్ ద సమాచార్ చంద్రిక టు అపోజ్ హిజ్ ఒపీనియన్స్. చూడండి, రాజా రామ్మోహన్ రాయ్ తన అభిప్రాయాలను సంవాద కౌముదిలో వ్యక్తపరిస్తే దాన్ని అపోజ్ చేస్తూ సమాచార్ చంద్రిక అనే మరొక గ్రంథాన్ని రాయటం జరిగిందనమాట అప్పుడున్న హిందూ ఆర్థోడాక్స్. ఓకే, ఇట్లాగా ఏంటంటే ఈ ప్రింట్ మీడియా అనేది ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేసింది. అప్పుడు దాకా ఉన్న ప్రాక్టీసెస్ అప్పుడు దాకా ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఏమున్నాయి అప్పుడు మనకి చాలా వరకు సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆచారాలు అప్పుడు లేవు. అప్పుడున్న ఆచారాలు అవి చాలా ప్రమాదం అని వ్యతిరేకించినవి కూడా చాలా. వితంతు వివాహాలు, బాల్య వివాహాలు మరి ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. అట్లాగా అప్పుడుకున్న వాటిని కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. రిఫార్మర్స్ చాలామంది సోషల్ రిఫార్మర్స్ రావడం జరిగిందనమాట. నెక్స్ట్ 17 అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. లెసన్ 5 డెమోక్రసీ నుంచి ఇచ్చాడు. ఇక్కడ బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దీనికి సంబంధించి ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. దాన్ని అబ్జర్వ్ చేసి కింద ప్రశ్నలకు ఆన్సర్ రాయాలి. డెమోక్రసీ ఈజ్ ప్రిఫరబుల్, అలాగే సమ్టైమ్స్ డిక్టేటర్షిప్ ఈజ్ బెటర్, డజంట్ మ్యాటర్ టు మీ అని చెప్పేసి ఎట్లా ఇచ్చారు. దీనికి ఆన్సర్ మనం చూస్తే విచ్ కంట్రీ ప్రిఫర్డ్ ద డెమోక్రటిక్ ఫామ్ మోర్. డెమోక్రసీని ఎక్కువగా మరి ప్రిఫర్ చేస్తున్న వాళ్ళు వీళ్ళలో ఎవరు అనేవి. ఇక్కడ 70% ఉంది ఇండియా. ఇక్కడ ఎంత పర్సెంట్ ఉంది? 70% ఉంది. కాబట్టి ఎవరు 70% వాళ్ళు ఎవరు చూద్దాం. ఓకే, 71% ఉంది ఇక్కడ. కాబట్టి శ్రీలంక అనమాట. 70 కాదు 71%, అందుకే శ్రీలంక ఆన్సర్. నెక్స్ట్, విచ్ కంట్రీ, ఇంకోటి చూడండి, విచ్ కంట్రీ ఒపైన్డ్ మోస్ట్ దట్ సమ్ టైమ్స్ డిక్టేటర్షిప్ ఈజ్ బెటర్ చాయిస్ అని చెప్పేసి. డిక్టేటర్షిప్ బెటర్ చాయిస్ అని చెప్పి ఎవరు చెప్పారంటే పాకిస్తాన్ చెప్పిందంట డిక్టేటర్షిప్. ఇదిగోండి, డజంట్ మ్యాటర్, డిక్టేటర్షిప్ సమ్టైమ్స్ డిక్టేటర్షిప్ ఈజ్ బెటర్ అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఇదిగోండి 14 ఎవరు 14 ఇక్కడ ఎవరంటే పాకిస్తాన్ చెప్పింది డిక్టేటర్షిప్ ఈజ్ బెటర్ అని. ఇలాగా ఇంకా కొన్ని చూద్దాం మనము ఇందులో. విచ్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మిజరబుల్ అండ్ పూర్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా ఎక్స్ప్లెయిన్. ఇండియాలో ఏ కండిషన్స్ వల్ల మహిళలు అధికంగా బాధపడ్డారు లేదంటే అధికంగా వారు హింసపడ్డారు అది ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ఇంకొకటి ఇక్కడ ఇచ్చాడు ఆ పాయింట్స్ అన్నీ. ఇవ్వండి, సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ ఒకటి, ఇల్లిటరసీ కూడా వాళ్ళు బాధపడటానికి హింసపడటానికి కారణం. ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదు. డిస్క్రిమినేషన్ ఇన్ జాబ్స్లో విచక్షణ, వాళ్ళంటే భేదం చూపించటం. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్కి ఉంటే ఏవైనా 5 హక్కుల గురించి రాయండి అని చెప్పేసాడు. దట్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మార్కెట్లో దోపిడీకి గురి కాకుండా వాళ్ళకి కనీసం ఉన్నటువంటి ఒక 5 హక్కుల గురించి రాయండి అన్నాడు. ఏంటంటే ఆ హక్కులు, వాళ్ళకున్న 5 హక్కులు ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. రైట్ టు ఇన్ఫర్మేషను, రైట్ టు సీక్ రిడ్రెసలు,
రైట్ టు చూజ్, రైట్ టు బీ హర్డ్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు రిప్రజెంట్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. ఇవన్నీ ఉన్నాయండి. ఈ హక్కులన్నీ కూడా ఒక కన్జ్యూమర్కి ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న, ఇది 20వ ప్రశ్న చూద్దాం. ఇదిగోండి 20వ ప్రశ్న ఏమి ఇచ్చాడయ్యా అంటే మ్యాప్ ఇచ్చాడు, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, యునైటెడ్, ఇక్కడ ఇది అర్థం కావట్లేదు. ఎస్, పంజాబు ఇండియా మ్యాప్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఇదిగోండి ఇండియా మ్యాప్లో మనం చూస్తే పంజాబ్ ఇచ్చాడు, అలాగే ప్రావిన్సెస్ ఇచ్చాడు, తర్వాత బెంగాలు, సెంట్రల్ ప్రొవిన్సు, యునైటెడ్ ప్రొవిన్సు, సెంట్రల్ ప్రొవిన్సు, బాంబే, మద్రాస్ ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఇదిగోండి ప్రశ్న ఏంటి అంటే వాట్ డస్ ద మ్యాప్ రిప్రజెంట్ అన్నాడు. ఏంటా ప్రశ్న? వాట్ డస్ ద మ్యాప్ రిప్రజెంట్. ఇది ఎప్పుడో స్వాతంత్రం రాకముందు అనుకుంటే, ఇది బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదలకు ముందు. వాట్ డస్ ద మ్యాప్ రిప్రజెంట్? ద మ్యాప్ రిప్రజెంట్ ద లొకేషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఇన్ 1931. నెక్స్ట్, వాట్ డూ ద సర్కిల్స్ ఇన్ ద మ్యాప్ ఇండికేట్? ఈ మ్యాప్లో కొన్ని సర్కిల్స్ ఉన్నాయి, అవి దేన్ని తెలియజేస్తున్నాడు? ద సర్కిల్స్ ఇండికేట్ ద ఇండస్ట్రీస్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. అది ఆ 2 ప్రశ్నలు ఇచ్చాడు. 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు మనకి 4 మార్కుల ప్రశ్నలు. 4 మార్కుల ప్రశ్నలో ఫస్ట్ ఏముంది అంటే ఇక్కడ చూడండి, ద ట్రైబల్, ఇది రైట్ ఏ నోట్ ఆన్ గుడ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ కన్జర్వింగ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అంటే ఫారెస్ట్లో ఉన్న జంతువులు కానీ ఫారెస్ట్ని కానీ ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నాడు. ఇంకోండి, ద ట్రైబల్ బిలీఫ్ ఇన్ నేచర్ వర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ ఆల్ క్రియేషన్స్ ఆఫ్ నేచర్ హ్యావ్ టు బీ ప్రొటెక్టెడ్. సచ్ బిలీఫ్స్ హ్యావ్ ప్రిజర్వ్డ్ several forests called the sacred groves. These forests have been left untouched by the local people and any interference has been banned. చూడండి, ప్రకృతిని ప్రొటెక్ట్ చేయటం అనేది అందరి కర్తవ్యము. అది కొన్ని దేశాల్లో, కొన్ని ప్రదేశాల్లో అయితే వనాలు అంటే అడవుల్ని దేవతలుగా కొలుస్తారు. అటువంటి వాటిని అసలు టచ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు అనమాట. ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్, సర్టెన్ సొసైటీస్ వర్షిప్ ఏ పర్టికులర్ ట్రీ. కొన్ని చోట్ల అయితే ఒక ప్రత్యేకమైన మొక్కలని పూజిస్తారు, చెట్లను పూజిస్తారు, మర్రి చెట్టుని పూజిస్తారు, వేప చెట్టుని పూజిస్తారు. అలాగా విచ్ దే డోంట్ కట్, వాటిని కట్ చేయరు. అలాగే ద ముండాస్ అండ్ సంతాల్స్ ఆఫ్ చోటా నాగపూర్ రీజన్ వర్షిప్ ద మాహౌ అండ్ ద కదంబా రెస్పెక్టివ్లీ. మాహో అండ్ కదంబా అనే మొక్కల్ని వాళ్ళు ఏం చేస్తారు? పూజిస్తారు. అలాగే మన దేశంలో కూడా వేప చెట్టుని, మర్రి చెట్టుని, రావి చెట్టుని పూజిస్తారు కదా, అట్లాగా అనమాట. ఓకే, అట్లా పూజించినప్పుడు ఆ చెట్టుని నరకరు. అలాగే అడవులను కూడా దేవతలు, వన దేవతలు అని వాళ్ళు కొన్ని చోట్ల ఆరాధిస్తారు. కాబట్టి వాటిని కూడా కొట్టరు, నరకరు. నెక్స్ట్ ప్రశ్న. సరే, దీని కంటిన్యూషన్ చూద్దాం. ఎస్, చూడండి. ఇన్ బీహార్ అండ్ ఒడిశా ద ట్రైబల్స్ వర్షిప్ ద టామరిన్ అండ్ మ్యాంగో ట్రీస్ డ్యూరింగ్ వెడ్డింగ్. ఇక్కడ గమనించండి, బీహారు ఒడిశాలో అయితే ట్రైబల్స్ పూజ చేస్తారు. అంటే టామరిన్ అంటే చింత చెట్టుకి, అలాగే మ్యాంగో ట్రీ మామిడి చెట్టుని మ్యారేజ్ టైంలో వాటిని పూజిస్తారంట. ఈవెన్ టుడే మెనీ పీపుల్ వర్షిప్ ద పీపల్ అండ్ బనియన్ ట్రీస్. పీపల్ అండ్ బనియన్ ట్రీస్ అంటే రావి చెట్టు, అలాగే మర్రి చెట్టు, ఈ రెండింటిని కూడా పూజిస్తారు. నెక్స్ట్, sacred qualities are given to mountains, springs, plants and animals. One can find troops of langurs and macaques around many temples. They are fed by the devotees. చూడండి, కొన్ని చోట్ల, చాలా చోట్ల ఏం చేస్తారంటే మౌంటైన్స్ని పూజిస్తారు. అంటే కొండల్ని, పర్వతాలని ఆరాధిస్తారు. స్ప్రింగ్స్ అంటే సెలయేర్లు, అలాగే నదులు, అలాగే ప్లాంట్స్ మొక్కలు, యానిమల్స్ వీటిని కూడా పూజిస్తారు. అలాగే లాంగూర్స్ యానిమల్స్, అలాగే మకాకీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంకీ జాతికి చెందినటువంటి జంతువులు అన్నమాట. వీటిని కూడా చాలా టెంపుల్ దగ్గర పూజిస్తారు. వాటికి భక్తులు ఆహారం కూడా పెడతారు. నెక్స్ట్ 6వ పాయింట్ చూడండి.
ఆరో పాయింట్ ఏంటి అంటే ఇన్ బిష్నోయ్ విలేజెస్ ఇన్ రాజస్థాన్ హెడ్స్ ఆఫ్ బ్లాక్ బక్, నీల్గాయ్ అండ్ పీకాక్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ నో వన్ హార్మ్స్ దెమ్. అలాగే బిష్నోయ్ విలేజెస్ ఉంటాయి రాజస్థాన్లో, అక్కడ బ్లాక్ బక్స్ కానీ నీల్గాయ్ కానీ పీకాక్స్ కానీ వీటిని కూడా కమ్యూనిటీలో భాగంగా భావిస్తారు, అంటే మనుషులతో సమానంగా వాటిని భావిస్తారు, అందుకే వాటికి ఎలాంటి హాని చెయ్యరు. నెక్స్ట్ 22వ ప్రశ్న చూడండి. ఏంటి 22వ ప్రశ్న? ఎక్స్ప్లెయిన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో కోల్ అంటే మీకు తెలుసు బొగ్గు ఎంతలా విస్తరిస్తుంది, దాన్ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నారు, అది రాయమంటున్నాడు. ఇన్ ఇండియా కోల్ అక్కర్స్ ఇన్ రాక్ సిరీస్ ఆఫ్ 2 మెయిన్ జియోలాజికల్ ఏజెస్, నేమ్లీ ఖాందవనా ఏ లిటిల్ ఓవర్ 200 million years in age and in tertiary deposits which are only about 55 million years old. Next, the major resources of Gondwana coal which are metallurgical coal. చూడండి, the major resources of Gondwana coal which are metallurgical coal are located in Damodar Valley, West Bengal, Jharkhand. అక్కడ ఉంది దామోదర్ వ్యాలీ అని, వెస్ట్ బెంగాల్ జార్ఖండ్లో ఉంది. ఆ వ్యాలీ చుట్టుపక్కల అంతా కూడా ఈ మెటలర్జికల్ కోల్ అనేది దొరుకుతుంది. గోండవానా కోల్ అంటాం దానికి ఈ మెటలర్జికల్ కోల్ అక్కడ దొరికేది మెటలర్జికల్ కోలు, గోండవానా కోల్లో దొరికేది మెటలర్జికల్ కోలు. అది ఎక్కడుంది అంటే దామోదర్ వ్యాలీ ఎక్కడైతే ఉందో వెస్ట్ బెంగాల్లో దాని యొక్క పరివాహక ప్రాంతంలో ఆ కోల్ దొరుకుతుంది. నెక్స్ట్ జరియా, అలాగే రాణిగంజ్, బొకారో ఆర్ ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్. నెక్స్ట్ ద గోదావరి, మహానది, సోన్ అండ్ వార్దా వ్యాలీస్ ఆల్సో కంటైన్ కోల్ డిపాజిట్స్. ఓకే, గోదావరి నది కానీ, మహానది కానీ, సోన్ నది కానీ, అలాగే వార్దా వ్యాలీస్ కానీ వీటన్నిటి చుట్టూ కూడా కోల్ అనేది డిపాజిట్ అయి ఉందన్నమాట. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటిది? టెర్షియరీ కోల్ అక్కర్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ఈ టెర్షియరీ కోల్ అనేది అధికంగా దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రశ్న, చూస్ 3 ఎగ్జాంపుల్స్ టు షో ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్ టు ద గ్రోత్ ఆఫ్ ద నేషనలిజం ఇన్ యూరోప్. ఈ ప్రశ్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయొద్దు. ఇక్కడ కావాలంటే మీరు ఒకసారి దాన్ని నేను స్క్రోల్ చేసినప్పుడు చూసుకోండి, ఒకసారి దాన్ని గ్లాన్స్ మీకు ఇవ్వడం కోసం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఇండస్ట్రియలైజేషన్ గురించి ఇచ్చాడు. ఇండస్ట్రియలైజేషన్ గేవ్ బర్త్ టు ఇంపీరియలిజం. దీన్ని జస్టిఫై చేయండి, స్టేట్మెంట్ గురించి రాయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది అవసరం లేదు, ఆల్రెడీ మనం చదివేసాం ఇవన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, దీంతో ఈ ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా మనం డిస్కస్ చేసేసినట్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.